హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం మలయాళీ ఫ్రమ్ ఇండియా. తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది May 1st. ఓన్లీ మలయాళంలో మాత్రమే. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఇప్పుడు తెలుగులో సోనీ లివ్లో ప్రసారం అవుతుంది. ఇది స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ July 5th నుంచి నేను ఈరోజు చూడడం జరిగింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునేలోపు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. అది కూడా సెకండ్ హాఫ్ మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అసలు ఒక 45 minutes వరకు స్టోరీ కూడా రాకుండా ఎటు పడితే అటు తిప్పి అసలు స్టోరీ ఉందా అనే డౌట్ వచ్చేలాగా తీసుకెళ్తారు. ఇంకా ఈ ఫస్ట్ హాఫ్లో 45 minutes తర్వాత ఏమో అదేదో ఫైర్ క్రాకర్స్ కాలుస్తారంట. దీపావళి ఫైర్ క్రాకర్స్ కాలుస్తారు. ఇంకా అదేమో ఆ రోజు కరెక్ట్గా అదే రోజు ఇండియా ఓడిపోద్ది. ఇండియా ఓడినందుకే వాళ్ళు కాల్చారని, పిల్లల చేత కల్పిస్తున్నారని టపాసులు అని అనుకుంటారు. కానీ తప్పుగా అర్థం చేసుకుంటారు. తప్పుగా అర్థం చేసుకోవడంతో పేక మీద కత్తిలా తయారవుద్ది వాళ్ళకి. ఇంకా తర్వాత అనుకోకుండా ఒక చోటకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంటికి చివరికి పాకిస్తాన్కి వెళ్తాడని తెలుస్తుంది. పాకిస్తాన్కి పంపిస్తాడు ఒకడు. నువ్వు ఈ ఊళ్ళో ఉంటే బతకరు, చంపేస్తారు ఖచ్చితంగా, నువ్వు ఈ గొడవల్లో ఇరుక్కుంటే అని ఒక గొడవ ఉంటుంది. ఇంకా తర్వాత ఏమో అక్కడికి వెళ్తారు. పాకిస్తాన్లో కూడా మంచి వాళ్ళు ఉంటారని సాగిబ్ అనే క్యారెక్టర్ ద్వారా చూపిస్తారు. ఇంతకీ ఆ సాగిబ్ని ఆ రకంగా కలిసిన తర్వాత ఏమైంది చివరికి? ఇంకా సాహిబ్ 3 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటాడు. ఎందుకు ఉంటాడు పాకిస్తాన్లో? ఒకటే ప్లేస్లో ఎందుకు ఉంటాడు? ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ తిరిగి వచ్చాడా లేదా అనేదే కదా. ఇంక ఈ మూవీ చెప్పాలంటే తీసుకున్న కోర్ పాయింట్ మాత్రం బాగుంది. కానీ ఆ పాయింట్ని ఇంటర్వెల్ వరకు అసలు తీసుకురాలేదు చూడండి. అది మాత్రం తలకే పోటు. ఇంటర్వెల్కి కానీ రాలేదు భయ్య అసలు పాయింట్కి. ఇంటర్వెల్ మాత్రం చాలా అద్భుతంగా ముగించారు. కానీ ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి మనకి నీరసం అనేది వచ్చేస్తుంది. ఇంటర్వెల్కి 5 minutes ముందు నుంచి బాగుంటుంది సినిమా. అక్కడ వరకు బోరింగే. 1 hour 5 minutes, 1 hour 10 minutes బోరింగే. ఇంకా ఆ తర్వాత గంట పోలో కొన్ని సీన్లు బాగుంటాయి. లిటరల్లీ క్లైమాక్స్లో మెసేజ్ మాత్రం బాగుంటుంది. కానీ ఇదంతా సెకండ్ హాఫ్ చూడాలంటే మీకు ముందు ఫస్ట్ హాఫ్ భరించే ఓపిక అంటూ ఉండాలి. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఒకసారి దగ్గర చేసే చిన్న కామెడీ, ఇంకొకటేమో హీరో పాట పాడుతూ చేసే కామెడీ. ఈ 2 సీన్స్ తప్ప మిగతా సీన్స్ అన్నీ బోరింగే నాకైతే. అసలు ఎక్కలేదు. సెకండ్ హాఫ్ అయితే ఓ మాదిరి పర్లేదు, మంచి మెసేజ్ ట్రై చేశారనుకున్నారు. అది ఏదో ఫస్ట్ నుంచే ట్రై చేసి ఉంటే సరిపోయేది. ఎంత దారుణం అంటే సెకండ్ హాఫ్ గంట 20 నిమిషాలు ఉంటుంది. కాదా మొత్తం గంట 20 నిమిషాలని ఫస్ట్ హాఫ్ ఏం తీయాలో తెలియక ఏదేదో తీసేసి అసలు మెయిన్ స్టోరీని సెకండ్ హాఫ్లో చూపించి ఒక గంట 20 నిమిషాలు చూపించి ముగించేశారు భయ్య. ఫస్ట్ హాఫ్ మీకు అర్థమయ్యే రేంజ్లో స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి సెకండ్ హాఫ్ చూసేస్తే మీకు అర్థమైపోద్ది. మీకు అర్థమయ్యే రీతి అంటే ఎక్కడ స్కిప్ కొట్టాలో ఎక్కడ స్కిప్ కొట్టకూడదు మీకు తెలుస్తుంది కదండి సినిమా మొదలెట్టినప్పుడు. అలాగ చూసేయడమే. అప్పుడైతే వచ్చేమో ఇంకా అలా కూడా భరించలేనంటే మీకు ఎక్కకపోవచ్చు. అలాగని డైరెక్ట్గా సెకండ్ హాఫ్ చూస్తే కూడా అర్థం కాదు. ఇంకా అదండి. నేనైతే యావరేజ్ రేటింగ్ వచ్చేసి సెకండ్ హాఫ్లో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ హాఫ్ అయితే ఏం లేదు. కాబట్టి ఓన్లీ ఫర్ సెకండ్ హాఫ్కి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5 అయితే ఇస్తాను నేను యావరేజ్ రేటింగ్. ఇక అంతేనండి. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ మలయాళం విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్లో చూసారా లేదా డైరెక్ట్గా తెలుగులోకి వచ్చినప్పుడు చూసారా అనేది కూడా కామెంట్ చేయగలరు. ఇక అంతేనండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.